హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఒకే రకమైన పిండితో, అంటే మనం కలిపిన ఒకే పిండితో 2 రకాలుగా మనం పిండి వంటనైతే చేసేసుకోవచ్చు. అందులో మొదటిది రిబ్బన్ పూస అండి, అలాగే రెండోది కారం పూస. మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఒకే రకంగా చేసి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే కంటే ఇలా 2 రకాలుగా చేస్తే ఈజీగా తినేస్తారు, అలా ఇష్టంగా కూడా తింటారు, త్వరగా కూడా ఫినిష్ చేసేస్తారు. అందుకోసం ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో నేను 3 కప్పుల బియ్య పిండిని జల్లెడ పట్టుకున్నానండి. మనం తీసుకునే 1 కప్పు శనగపిండికి 3 కప్పుల బియ్య పిండి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా బియ్య పిండిని జల్లెడ పట్టుకుంటున్నాను. ఎక్కడ పురుగు కానీ లేదా ఎక్కడైనా బియ్యం రవ్వ ఇలా లేకుండా సాఫ్ట్గా వచ్చిన పిండిని అయితే తీసేసుకోవాలన్నమాట. తర్వాత 1 కప్పు వరకు శనగపిండిని కూడా తీసుకొని జల్లెడ పట్టేసి దీన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి సరిపడంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అలాగే కావాలి అనుకుంటే కాస్త పసుపు వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పసుపు స్కిప్ చేశాను, ఎందుకంటే ఈ ఎర్రగా కారం ఉంటుంది కాబట్టి ఈ రంగు మంచిగా ఎలివేట్ అవుతుంది అని. ఇదంతా మంచిగా కలుపుకొని పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీటిని అయితే వేడి చేసుకోవాలండి. నీరు వేడయ్యే లోపల నేను ఇక్కడ ఓమాను కూడా నలిచి వేసేసుకుంటున్నాను. ఓమా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే ఆయిల్ ఫుడ్ కాబట్టి దగ్గులాగా రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంతా కలిపేసుకొని ఇక్కడ నేను కాస్త పిండిని ఇలా తీసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నానండి. పర్ఫెక్ట్గా కుదిరిపోయిందనమాట. అందుకని నేను ఇక్కడైతే దీంట్లో క్రిస్పీగా అలాగే గుల్లగా రావడానికి నేను బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా బటర్ని ఇందులో మంచిగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు ఉండల్లాగా ఉండకూడదనమాట. ఇలా నలిపేసి మంచిగా సాఫ్ట్గా వేయచ్చు. లేదు అంటే మీరు దీన్ని వేడి చేసి కూడా వేసుకోవచ్చండి. అలాగే నేను కొద్దిగా బేకింగ్ సోడాని కూడా వేస్తున్నానండి. బేకింగ్ సోడా వేయకపోయినా కూడా ఇది టేస్టీగానే ఉంటుంది, క్రిస్పీగానే వస్తుంది. కానీ కొద్దిగా నేను వేసుకున్నాను, అంటే ఒక చిటికెడు అంతే. ఇప్పుడు వేడి చేసుకున్న నీటిని, ఇది గోరువెచ్చని నీరండి, ఈ గోరువెచ్చని నీరుని కొద్దిగా వేసుకుంటూ పిండి కొంచెం ముద్ద కట్టేంత వరకు నేను వేడి నీటితోనే కలుపుకున్నాను అనమాట. ఒక్కసారి పిండి ముద్దలా కడుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ చల్లటి నీటిని, అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని కొద్దిగా చల్లుకుంటూ పిండిని నార్మల్గా వచ్చే మనం పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా, అంటే చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండాలండి. ఎందుకంటే మనము కారపూస గొట్టంలో వేసినప్పుడు సాఫ్ట్గా అది జారాలనడానికి ఇలా చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. నేను పిండిని అయితే ఇలా 2 ముద్దల్లాగా చేసి ఈజీగా అవుతుంది కాబట్టి ఫస్ట్ కలిపేసుకొని తర్వాత మళ్ళీ అంతా కలిపి ఇలా ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టి రెస్ట్ ఇచ్చానండి. రిబ్బన్ పూస కోసం నేను ఈ కారపూస ప్లేట్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే నార్మల్ కారపూస కోసం రెగ్యులర్గా వాడే మీడియం సైజ్ హోల్స్ ఉన్న కారపూస గొట్టాన్ని వాడుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి వేడిన తర్వాత నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేసుకుంటున్నానండి. అలాగే ఫస్ట్ అయితే రిబ్బన్ పూసను ఒత్తుకుంటున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం రిబ్బన్ పూసను కానీ కారపూసను కానీ వేసుకోవాలండి. స్టవ్ కొద్దిగా మీడియంలో కానీ లోలో కానీ పెట్టేసి వేడిగా అయిన ఆయిల్లోకి మనం ఈ పూసను వేసేస్తే మంచిగా వస్తాయన్నమాట. అలాగే పూస మనము ప్రెస్ చేయగానే మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేయాలండి. అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తాయి, అన్ని వైపులా ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. ఇక్కడ వేసిన నురుగ అంతా, మనం రిబ్బన్ వేయగానే వచ్చిన నురుగ అంతా తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనము పూసని ట్విస్ట్ చేయాలి. లేదు అంటే ముక్కలుగా విడిపోతుందండి బాండీలోనే. అందుకని ముందుగానే కాకుండా ఇలా అంతా నూరుగా తగ్గిన తర్వాత మనం ఇంకొక స్పూన్తో కానీ దీంతో కానీ డైరెక్ట్గా ఇలా ట్విస్ట్ చేసేసి ఆ వైపు కూడా ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేస్తే మనకైతే రిబ్బన్ పూస రెడీ అయిపోతుంది. అలాగే మంచి క్రిస్పీగా ఉంటుంది. ఇందులో వేసిన ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, కారపూస అయినా ఇలా రిబ్బన్ పూస అయినా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ కావాలి అనుకున్న వాళ్ళు కాస్త జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జీలకర్ర పొడిని యాడ్ చేశాను. కొంతమందికి జీలకర్ర పంటికింట తగిలితే నచ్చుతుందనమాట. కానీ పిల్లలు తినే వాళ్ళకి మాత్రం ఇలా పొడి వేసుకోండి, పిల్లలు ఈజీగా తింటారు, మంచిది కూడా. చూసారా, రిబ్బన్ పూస అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను అదే కారపూస గట్టంలో మీడియం సైజు ఉన్న హోల్స్ తోటి కారపూసని అయితే ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇలా కారపూసనంతా ప్రెస్ చేసేసుకొని ఈ ఆయిల్
నురుగా అంతా పోయిన తర్వాత దీన్ని కూడా సేమ్ వేలోనే ట్విస్ట్ చేసేసి 2 వైపులా కాల్చిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేలాగా ఒక జల్లి గంటను లేదా ఏదైనా జాలీలో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. అప్పుడు మీద ఉన్న వాటిని మనం తినేయచ్చు. అలాగే కింద వచ్చిన ఎక్సెస్ ఆయిల్ని మళ్ళీ నేను రీయూజ్ అయితే చేసుకుంటానండి. దీంట్లోనైనా వేస్తాను లేదా కూరలైనా వేస్తాను. అంటే ఒక్కసారి మనం వాడిన ఆయిల్ని రెండోసారి వాడి నెక్స్ట్ టైం అయితే తీసేస్తానండి. ఇప్పుడు మనకు కారపూస అలాగే రిబ్బన్ పూస కూడా రెడీ అయిపోయింది. మంచి క్రిస్పీగా వచ్చిందనమాట. అలాగే టేస్టీగా కూడా వచ్చింది. పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. నేను ఏది చేసినా కొంచెం క్వాంటిటీలోనే చేస్తానండి. బాగా ఎక్కువగా చేసి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే కంటే ఇలా ఎప్పటికప్పుడు మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు పెద్దగా టైం కూడా పట్టదు. ఒక 30 నిమిషాల్లోనే అంతా రెడీ అయిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చాయి. మంచి రంగుతో క్రిస్పీగా టేస్టీగా అన్ని రకాలుగా ఒకే రకమైన పిండితో ఇలా 2 రకాలుగా కారపూస అలాగే రిబ్బన్ పూస కూడా చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా చేసుకొని ఆనందించండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోకి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈస్ బై వందన యూట్యూబ్ ఛానల్.